హలో అందరికీ. టాకో బెల్స్ తిన్న తర్వాత కొన్ని సెల్ఫీలు తీసుకుని ఎదురుగా ఉన్న ఎంసీ అంటే మెక్‌డానల్డ్స్‌లోకి వెళ్ళి కూర్చున్నాం. పిల్లలు డెజర్ట్ కావాలి అంటే డాష్‌బోర్డ్‌లో సెలెక్ట్ చేసుకొని మా పాప వెనిలా ఓరియో క్రంచ్ కోన్ ఐస్ క్రీమ్‌ని ఆర్డర్ చేసుకుంది. టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పింది. పిల్లలకి ఎవరికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదు చెప్పండి. క్రంచీగా చాకో చిప్స్ ఉన్నాయంట ఎక్స్‌ప్లెయిన్ చేసి మరీ చెప్తా ఉంది. ఈలోపు నేనైతే వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ అన్నట్లుగా కాఫీ ఆర్డర్ చేశాను. కాఫీ అంటే పడి చచ్చిపోతాను. అలాంటిది కోల్డ్ కాఫీ క్యాపుచినో అంటే మరీ ఇష్టం నాకు. ఇక ఉట్టి కాఫీ ఏం బావుంటదనుకున్నానో ఏమో మరి తెలీదు గానీ బ్రౌనీని కూడా ఆర్డర్ పెట్టాననమాట. మా బాబైతే ఓరియో సండే అంట కప్ ఐస్ క్రీమ్‌ని ఆర్డర్ చేసుకున్నాడు. ఇది చూసారా బ్రౌనీ కనబడుతుంది. ఆ బ్రౌనీని కట్ చేసి పీసులుగా చేసి అమ్మకి, పిల్లలకి కూడా నేను టేస్ట్ చేసిమని షేర్ చేశాననమాట. ఆ అమ్మ అయితే తిని టేస్ట్ చాలా బాగుందనింది. ఇక నాకైతే సింప్లీ సూపర్ అనిపించింది. కాఫీ విషయానికొస్తే ఇంకా సింప్లీ సూపర్బ్ అనమాట. ఇక నేనైతే ఓవర్ ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను. బ్రౌనీని చూసి ఇంకా అసలు ఓవర్ ఎక్సైట్‌మెంట్ అయిపోతున్నాను. అలాంటిది కాఫీ పక్కన ఇంక ఈ రెండిటిని జోడించి తింటే ఇక అంతే సంగతులనమాట. ఇక ఆ 2 ముగించుకున్న తర్వాత కాఫీ విషయానికొస్తే దానిలో మెల్ట్ చేసుకోవడానికి మనకి 2 షుగర్ సేషెస్ అయితే ఇచ్చారు. ఒకటి బ్రౌన్ షుగర్ పౌడర్, ఒకటి నార్మల్ షుగర్ పౌడర్ అనమాట. ఈ 2 షుగర్ పౌడర్‌లని మిక్స్ చేసుకొని వేస్ట్ చేయడం ఎందుకని 2 ట్రై చేసి పడేశాననమాట. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ మీరు షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి సార్. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మిగతాదంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.